ఉంటూ రోజు పడరాని పాటలు పడుతున్నారు. మరి అలాంటి వాళ్లకు సడన్ గా లక్షల రూపాయలు కళ్ల ముందు కనిపిస్తే ఏం చేస్తారు? ఇంకెవరైనా అయితే డబ్బుతో ఉడాయించేవారేమో. కానీ తాము మాత్రం అలా కాదంటున్నారు ఎస్ఆర్ నగర్ లో ఉంటున్న ముగ్గురు యంగ్స్టర్స్. 24 లక్షలు కళ్ల ముందే ఊరిస్తున్న నిజాయితీకి కట్టుబడి ఉన్నారు. తమది కాని సొమ్ము పట్ల బాధ్యతాయుతంగా నడుచుకొని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. అవును, ఇదంతా శుక్రవారం రాత్రి ఎస్ఆర్ నగర్ లోని SBH ATM లో జరిగిన సంఘటన గురించే. తాము చేసిన పనికి పోలీసులు ప్రజల నుంచి వస్తున్న అభినందనలే కోట్ల రూపాయలు సంపాదించిందా ఆనందంగా ఉందంటున్నారు షేక్ లతీఫ్, హరిప్రసాద్, శివదుర్గా ప్రసాద్. మేము డబ్బులు డ్రా చేయడానికి ATM SBH సంజయ్ రెడ్డి నగర్ బ్రాంచ్కి వెళ్ళాము. ATMలో డబ్బులు డ్రా చేసిన తర్వాత డబ్బులు డ్రా చేసుకున్న ర్యాక్ కింద ఉన్న ర్యాక్ ఓపెన్ అవ్వడం మేము గమనించిన వెంటనే మా పేరు అక్కడే స్ట్రక్ ఉండడంతో నెక్స్ట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ మిగతా డబ్బులు కూడా తీసుకెళ్తారన్న ఉద్దేశంతో అక్కడే మేము ఉండి 100కి డయల్ చేసి సార్ వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేసాము. హైర్ ఆఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా అని ఫోన్ చేస్తే అతను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. మనీ ఎంత ఉంది, లెక్క పెట్టారా అన్నీ అడుగుతున్నాడు. అసలు మేము ముట్టుకోవడానికి టెన్షన్ పడుతుంటే అప్పుడు ఇట్లా కాదని 100 ఫోన్ చేసి నేను మాట్లాడేసరికి ఇట్లా పక్కనే పోలీస్ స్టేషన్ ఉంది సార్, మేము పక్కనే ఉన్నాం దగ్గరలోనే అని చెప్పేసరికి వాళ్ళు వితిన్ 8 మినిట్స్లో వచ్చేసారు. అప్పటికి మేము మిగతా వాళ్ళు వచ్చేస్తున్నారు. మిగతా వాళ్ళు వస్తే మళ్ళీ ఏమైనా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఇది ATM పని చేయట్లేదు బాసు, వేరే చోటుకి వెళ్ళండి అని చెప్పేసరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేమేదో దొబ్బిస్తున్నామేమో అని చెప్పేసి మమ్మల్ని నెగిటివ్గా చూసి జనాలు గుమ్మి కొడుతున్నారు. అప్పుడు పోలీసులు వచ్చారు. పోలీసులు రావడం వల్లే కొంచెం మాకు కానిస్టేబుల్ శ్రీనివాస్ సార్ వాళ్ళు వచ్చారు. ఆయన రావడం వల్ల కొంచెం మాకు హెల్ప్ అయిందనమాట. అంటే వాళ్ళందరినీ జనాలందరినీ దూరంగా పంపించేశారు.